ఎయిత్ క్లాసు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్. తెలుగు మీడియం స్టూడెంట్స్ సమతలాలపై కాంతి పరావర్తనం. ఫస్ట్ మనం చాప్టర్ చూడండి. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే మీనింగ్, ఫస్ట్ సపోజ్ సింపుల్గా మీరు ఒక లైట్ తీసుకోండి, ఇక్కడ ఉన్నట్టు మిర్రర్ మీద ఇలా ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏమైంది, టాప్లో మనకి లైట్ అనేది మిర్రర్ టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకి మనం ఈ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసిన మిర్రర్ టచ్ అయ్యి మనకి రివర్స్ బ్యాక్లో రావడాన్ని మనం సింపుల్గా రిఫ్లెక్షన్ అంటాం. నెక్స్ట్ ప్లేన్ సర్ఫేసెస్. ప్లేన్ సర్ఫేస్ ఆర్ ప్లేన్ మిర్రర్స్. మనకి మెయిన్గా మిర్రర్స్ 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ప్లేన్ మిర్రర్ అంటాం. ప్లేన్ సర్ఫేస్ అంటే మనకి ఇలా స్ట్రైట్గా ఉండేదాన్ని మనం ప్లేన్ మిర్రర్స్ అంటాం. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ అంటే మనకి ఇలా ఉంటాయి. రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఇన్సైడ్, అంటే మన ఇన్సైడ్ లైట్ వేసి ఇన్సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అవుటర్ సర్ఫేస్లో మనకి ఏముంటుంది, అవుటర్ సర్ఫేస్లో ఒక పెయింట్ లా కోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ సిమిలర్లీ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్స్ అంటే మనకి ఈ సైడ్ రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇటు సైడ్ లైట్ ప్రొజెక్ట్ చేస్తే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాన్వెక్స్. కాన్కేవ్ మీన్స్ మనకి ఇన్సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది లైట్, ఇది మనకి కాన్కేవ్. మెయిన్లీ ఈ 3 టైప్స్ మిర్రర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ మీన్స్ మనకి చాప్టర్ మొత్తం మనకి స్ట్రైట్గా ఉండే మిర్రర్స్ని మనం డిస్కషన్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫస్ట్ చూడండి. ఇన్ క్లాస్ 6 వీ లెర్న్ట్ అబౌట్ షాడోస్ అండ్ వీ క్యారీడ్ అవుట్ మెనీ ఎక్స్పెరిమెంట్ విత్ లైట్ రేస్. సో మనకి ఫస్ట్ ఏంటంటే క్లాస్ 6 నుంచి మనకి చాప్టర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం చాప్టర్ 6లో క్లాస్ 6లో ఏం నేర్చుకున్నాం చూద్దాం. వీ లెర్న్ అబౌట్ ద షాడోస్. సో మనకి క్లాస్ 6లో షాడోస్ ఎలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వీ క్యారీడ్ అవుట్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ విత్ లైట్ రేస్ అండ్ ఆల్సో డిస్కస్డ్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, దట్ ఈజ్ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మనకి 6th మనం ఏం నేర్చుకున్నాం అంటే షాడోస్ గురించి. షాడోస్ ఎలా ఫామ్ అవుతాయి. సపోజ్ మనకి షాడో ఫామ్ అవ్వాలంటే మనకి ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఒపేక్ ఆబ్జెక్ట్ మీన్స్ మనకి అది లైట్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అనమాట, అంటే లైట్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. సపోజ్ టేక్ యువర్ ప్యాడ్ ఆర్ వుడెన్ బెంచ్. మనం ఇక్కడ ఒక లైట్ని ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ బ్యాక్ సైడ్లో మనకి ఒక వాల్ తీసుకున్నారనుకోండి, దాని మీద షాడో అంటే దీన్ని నీడ పడుతుంది. సో మనకి షాడో ఫామ్ అవ్వాలంటే ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, లైట్ ట్రావెల్స్ ఇన్ రెక్టిలినియర్ ప్రాపగేషన్. మనకి రెక్టిలినియర్ అంటే స్ట్రైట్ లైన్ అనమాట. మనకి లైట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ అవుతుంది. దీనికోసం నెక్స్ట్ మనకి ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇవి మనకి 6th క్లాస్లో వచ్చినాయి. నెక్స్ట్ ఇన్ క్లాస్ 7 వీ లెర్న్ట్ అబౌట్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో మనకి లైట్ అనేవి 2 లాస్ ఉన్నాయి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. అవి చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, అంటే మనకి లైట్ అనేది షార్టెస్ట్ పాత్లోనే ట్రావెల్ అవుతుంది. దీనికి స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇవి మనకి ఇక్కడ ఇచ్చాడు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవన్నీ మనకి 2 లాస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాడు. అంటే సపోజ్ ప్లేన్ మిర్రర్ తీసుకోండి, ఇలా మీరు ప్లేన్ మిర్రర్ మీద ఒక లైట్ ప్రొజెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, మిర్రర్ టచ్ అవ్వగానే లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్లేన్ మిర్రర్కి నార్మల్ తీసుకోండి, దిస్ వన్ నార్మల్ అంటే దీనికి పర్పెండిక్యులర్ 90 degrees ఉండేది డ్రా చేయండి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తీసుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే మనకి ఇలా ప్రొజెక్ట్ చేసిన లైట్ మనకి నార్మల్ తోటి ఎంత యాంగిల్ చేసి దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీన్స్ ఈ రిఫ్లెక్ట్ అయిన లైటు నార్మల్తో చేసే యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో మనకి మెయిన్లీ 2 లాస్ ఉన్నాయి లైట్కి. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది అనేది మనకి అంటే ఇక్కడ ఏ యాంగిల్తో మనం లైట్ మీద మిర్రర్ మీద ప్రొజెక్ట్ చేస్తామో అదే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లా, ద ఇన్సిడెంట్ రే ద నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో మనకి సెకండ్ లా ఏం చేస్తుందంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ దిస్ నార్మల్, మనకి 3 అనేవి
ఒకటే సేమ్ ప్లేన్లో ఉంటాయి, అంటే మనకి సేమ్ సైడే ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 అనే మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ మనం చాప్టర్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ సమ్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. హౌ కెన్ వీ గెట్ ద ఇమేజ్ ఆఫ్ ఏ బిగ్ బిల్డింగ్ ఇన్ ఏ స్మాల్ మిర్రర్? సో హౌ కెన్ వీ గెట్ ఏ బిగ్ బిల్డింగ్? తెలుగులో చూడండి, ఒక చిన్న అద్దంలో మనం పెద్ద భవనం యొక్క ప్రతిబింబం ఎలా పొందగలం అంటే, మనం ఒక చిన్న మిర్రర్ తీసుకున్న పెద్ద బిల్డింగ్ మొత్తాన్ని మనం అందులో చూడగలం. సో దాన్ని ఎలా చూడగలం? దీన్ని సింపుల్గా మనకి ఏం తీసుకోండి, సపోజ్ ఒక బిగ్ బిల్డింగ్ తీసుకోండి, మనకి ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, మనం ఇక్కడ స్మాల్ మిర్రర్ పెట్టుకున్నా కానీ ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. వై మీన్స్ మనకి ఏంటంటే, మనకి నైట్ టైం చూసామనుకోండి, కంప్లీట్గా డార్క్ ఉంటే మనకి బిల్డింగ్ ఏం కనపడదు. సో వై మీన్స్ మనకి ఇందులో లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. అదే డే టైం తీసుకోండి, మనకి సన్లైట్ ఉందనుకోండి, ఆ సన్లైట్ ఈ బిల్డింగ్ మీద పడినప్పుడు మనకి అన్ని డైరెక్షన్లో లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇలా ఎదురుగా మిర్రర్ పట్టుకొని ఉన్నామనుకోండి, ఇక్కడ పడిన లైట్ రేస్ కూడా మనకి డైరెక్ట్గా ఇలా మిర్రర్ మీద పడతాయి అనమాట. ఆల్ రేసు మిర్రర్ మీద ఒక పాయింట్లో పడి నెక్స్ట్ ఇవి మనకి రిఫ్లెక్ట్ అయ్యి మనం ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఈ లైట్ రేస్ అన్ని మన ఐ చేరినప్పుడు మనకి టోటల్ బిల్డింగ్ అనేది మిర్రర్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వై రీజన్ హౌ వీ కెన్ గెట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ బిగ్ బిల్డింగ్ ఇన్ ఏ స్మాల్ మిర్రర్. ఎందుకంటే మనకి లైట్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అయ్యి మనకి మిర్రర్లో పడడం వల్ల మనం బిగ్ బిల్డింగ్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి. కెన్ వీ గెట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఆన్ స్క్రీన్? ప్లేన్ మిర్రర్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్, ప్లేన్ మిర్రర్తో ఫామ్ అయ్యేది మనకి స్క్రీన్ మీద కార్డ్ చేయగలమా? సింపుల్గా దానికి ఆన్సర్ వచ్చేసి మనకి నో. మనకి ప్లేన్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. సో మనకి ప్లేన్ మిర్రర్ మీద మనకి ఏదైనా లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇది 100% మనకి ఇలా రివర్స్లోనే వస్తుంది 180 degreesలో. మనకి స్క్రీన్ మీద ఇమేజ్ స్టార్ట్ అవ్వాలంటే మనకి ఈ లైట్ రేస్ అనేవి ఖచ్చితంగా కన్వర్జ్ అవ్వాలి. కన్వర్జ్ అంటే మనకి 2 లైట్ రేస్ ఇలా మీట్ అయితే ఒక పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాన్ని మనం కన్వర్జింగ్ అంటాం. మనకి ప్లేన్ మిర్రర్లో లైట్ రేస్ అనేవి 100% 180 డిగ్రీతో బ్యాక్ వస్తాయి కాబట్టి కన్వర్జ్ అవ్వవు. అందుకని మనం ఇమేజ్ని కార్డ్ చేయలేము స్క్రీన్ మీద. స్క్రీన్ మీద కార్డ్ చేయాలంటే మనకి కాన్కేవ్ మిర్రర్ కావాలి. కాన్కేవ్ మిర్రర్ అయితే ఏమైతే మనకి ఇలా వచ్చింది, మనకి ఇలా రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఇటు నుంచి చేసినవి కూడా మనకి ఇలా ప్రొడ్యూస్ చేసినవి కూడా మనకి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అందువల్ల మనకి కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ని స్క్రీన్ మీద కార్డ్ చేయగలం, ఎందుకంటే ఇక్కడ మనకి కన్వర్జ్ అవుతాయి. అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకోండి, కాన్వెక్స్ మిర్రర్ మీద తీసే మనకి ఇవి డైవర్జింగ్ రేస్ అనమాట. సో అందుకని మనకి ఓన్లీ కాన్కేవ్ మిర్రర్లోనే మనం స్క్రీన్ మీద ఇమేజ్ని కార్డ్ చేయొచ్చు. ఇలా ప్లేన్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్లో కానీ మన ఇమేజ్ని కార్డ్ చేయలేము, అంటే స్క్రీన్ మీద పట్టుకోలేము. నెక్స్ట్ పాయింట్ చూడండి. వై ఈజ్ దేర్ రైట్ లెఫ్ట్ ఇన్వర్షన్ వెన్ వీ లుక్ ఇన్ టు ఏ మిర్రర్? సో మనకి మిర్రర్లో లుక్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకి ఎప్పుడు కుడి ఎడమ ఎడమ కుడి అవుతుంది. ఇక్కడ చూడండి, అద్దంలో కుడి ఎడమలు తారుమారవడం ఎందుకు జరుగుతుంది? మీరు మన అద్దం ముందు నిలబడినా మనకి పాకెట్ రైట్ సైడ్లో ఉంటే మనకి లెఫ్ట్లో ఉంటే రైట్లో ఉన్నట్టు కనపడుతుంది. వై మీన్స్ మన ఇలా మిర్రర్లో చూసినప్పుడు మనకి ఏమవుతుంది, మన ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఉన్నట్టు మనకి మిర్రర్లో, ఇక్కడ మనం ఒక మిర్రర్ తీసుకొని మనం ఇక్కడ చూసామనుకోండి, మనకి మన ఇమేజ్ అనేది మిర్రర్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టు కనబడుతుంది. అంతేకాకుండా మన సపోజ్ ఇటు సైడ్ వాచ్ చేసామనుకోండి, మనకి మిర్రర్లో ఇంకొక పర్సన్ మనకి ఆపోజిట్లో ఉన్నట్టు ఉంటుంది. సో లైట్ రేస్ అనేవి మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుండడం వల్ల మనకి ఇలా లెఫ్ట్ రైట్ అనేది రైట్ లెఫ్ట్గా ఉన్నట్టు మనకి అలా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, వై ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వెన్ లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ సర్ఫేస్? మనం ఆల్రెడీ చూసాం, ఒక లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో వై మీన్స్ నెక్స్ట్ మనకి ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అందులో చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ 1, ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ పిన్ హోల్ కెమెరా. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా గురించి ఆల్రెడీ మీరు 6th 7th క్లాస్లో వచ్చి ఉంటుంది. పిన్ హోల్ కెమెరాలో మనకి ఏమవుతుంది, ఇక్కడ తీసుకున్న ఇమేజ్ అనేది మనకి సింపుల్గా ఇన్వర్ట్ అవుతుంది. అంటే ఇన్వర్ట్ అంటే మనకి రివర్స్లో పైది కిందకి పైకి వస్తుంది. నెక్స్ట్ మనం ఈ ఫిగర్లో చూసామంటే ఇక్కడ ఓన్లీ మనం ఈ క్యాండిల్ ఫైర్ ఈ మంటని మాత్రమే ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, పక్క పటాన్ని పరిశీలిస్తే కొవ్వొత్తి పైభాగం నుండి బయలుదేరిన కాంతి కిరణాలు
కెమెరా తెరపై వివిధ బిందువుల వద్ద పడడం గమనించవచ్చు. అంటే మనకి ఈ ఫైర్ తీసుకున్నాం, ఈ ఫైర్లో టాప్ నుంచి వచ్చే ఈ లైట్ రేస్ అనేవి ఇక్కడ కిందలోనే డిఫరెంట్ పార్ట్స్లో ఫామ్ అవుతాయి. సిమిలర్లీ ఈ మంట కింది భాగం నుండి వచ్చే కిరణాలు వివిధ బిందువులు, మనకి సిమిలర్లీ ఈ ఫైర్ కింద నుంచి వచ్చే రేస్ కూడా డిఫరెంట్ పార్ట్స్లో పడతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ చిన్న మంట ఉంటే మనకి ఇక్కడ పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది. వై మీన్స్ మనం ఇక్కడ చేసిన హోల్ కూడా కొంచెం బిగ్గర్ హోల్ ఉంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఇమేజ్ అనేది బిగ్గర్గా ఫామ్ అయింది. మనకి ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ రేస్ అన్ని ఇక్కడ పడడం వల్ల మనకి ఇమేజ్ అనేది బ్లర్గా ఫామ్ అవుతుంది. అంటే మనకి అంత మస్క్గా ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. ఆల్రెడీ ఇప్పుడు మనం పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ చూసాం. మీరు రియల్గా కూడా ఎక్స్పెరిమెంట్ చేసి థింక్ అండ్ డిస్కస్ చేయాలి. అంటే మనం ఏం అబ్జర్వ్ చేసాం ఫస్ట్ చూడండి. డస్ ద ఎక్స్ప్లెనేషన్ మ్యాచ్ యువర్ అబ్జర్వేషన్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం పిన్ హోల్ కెమెరా అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ అవుతుందా? సో మనకి రియల్గా చేసినా కూడా సేమ్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఎస్ ఇట్ మ్యాచ్ ద ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వాట్ హ్యాపెన్ ఇఫ్ ద హోల్ ఈజ్ మచ్ బిగ్గర్, దట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఫ్లేమ్. సో నెక్స్ట్ చూడండి, కెమెరా రంధ్రం ఇంకా పెద్దగా అనగా అంటే కొవ్వొత్తి మంట పరిమాణం ఉంటే ఏం జరుగుతుంది? సో మనకి ఆ పిన్ హోల్ కెమెరా అనేది ఆ హోల్ అనేది మనకి ఆ ఫైర్ అంత సైజ్ వస్తే అంటే మనకి ఆ హోల్ని బిగ్గర్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి ఆ హోల్ పెద్దదయ్యకుంది ఆ ఇమేజ్ ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా ఇంకా సైజ్ పెరుగుతుంది, కానీ అది మనకి బ్లర్గా ఫామ్ అవుతుంది. అంటే మనకి క్వాలిటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇమేజ్ అనేది బ్లర్గా ఫామ్ అవుతుందని చూసాం. ఇఫ్ సో కెన్ వీ గెట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఫ్లేమ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద పిన్ హోల్ కెమెరా? వై? సో మనకి ఇక్కడ చూడండి, పిన్ హోల్ కెమెరా అనేది ఇమేజ్ స్క్రీన్ మీద కాట్ అవుతుందా? ఆన్సర్ ఈజ్ నో. వై మీన్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ బిగ్గర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ బ్లర్డ్ ఇమేజ్. సో వీ కెనాట్ గెట్ ద ఇమేజ్ ఆన్ ఏ స్క్రీన్. నెక్స్ట్ పాయింట్ చూడండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సేమ్ ఫ్లేమ్ విత్ ద సేమ్ పిన్ హోల్ కెమెరా ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్? సో సిమిలర్లీ ది సేమ్ వన్ని ఇక్కడ నుంచి కాకుండా మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? సో మనకి దగ్గర నుంచి చూస్తే మనకి ఓన్లీ ఈ ఫైర్ మంట మాత్రమే మనకి స్క్రీన్ మీద కాట్ అవుతుంది. అదే మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్ ఎంటైర్ క్యాండిల్ ఇలా రివర్స్లో ఫామ్ అయ్యి మన ఎంటైర్ క్యాండిల్ అనేది బ్లర్ ఇమేజ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. పిన్ హోల్ కెమెరాకు 2 రంధ్రాలు చేస్తే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇక్కడ మనకి ఓన్లీ 1 హోల్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాం. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ పుట్ 2 హోల్స్ పెడితే మనకి ఏమవుతుంది? సింపుల్గా ఇక్కడ ఉన్న ఫైరే మనకి 2 ఇమేజ్గా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం.